నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా చేశారు పోలీసులు? ఎందుకు ఇలా చేశారు ఆర్మీ? ఇదేనా మీకు పోలీస్ ట్రైనింగ్ లో, ఆర్మీ ట్రైనింగ్ లో నేర్పించింది? నేను యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒకటి కనిపించింది. వాయిస్ టీవీలో రామకృష్ణ గారు ఒక వీడియో చేశారు. నేను అసలు అది చూసి భయంకరంగా షాక్ అయ్యాను. అంటే ఈ అక్కడ స్టూడెంట్స్ పేరుతో వచ్చిన వాళ్ళు అదేదో ఎఫ్ గిఫ్ వర్డ్స్ వాడారు, అవన్నీ చూసేసానులే. కానీ ఇండియన్ ఆర్మీని పోలీస్ని ఎఫ్ అంటున్నారు. అది కాకుండా ఆర్జే కాజల్ది చూసి అసలు నాకు ఇట్లా గిర్ర అని తిరిగిపోయింది. ఎందుకంటే తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను తనకి ఎంత సపోర్ట్ చేశాను అంటే తన బ్రేవరీ నచ్చింది. కానీ ఇట్లాంటి దొంగ ఏడుపులు ఎడుపుతారు అనుకునేది. ఒకసారి వీడియో చూద్దాం. Fuck Indian Army, the fuck Indian Army. Ram Mandir or whatever the fuck. Ram Mandir or whatever the fuck. ఇండియన్ ఆర్మీని whatever the fuck అంటున్నారు. ఎఫ్ అంటున్నారు. నాకైతే నాలుగు బయటికి బీకి కోసేయాలనిపిస్తుంది. ఆర్జే కాజల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఒకసారి చూడండి. I stand for the students. Please don't hurt them. పిల్లలు ప్రొటెస్ట్కి వెళ్ళి అక్కడ దెబ్బలు తిని అయ్యో కాజల్ ఏడుస్తున్నావు కానీ ఏడ్చినట్లు కనిపిస్తలేదు కాజల్. ఐ ఆమ్ ద వన్. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినా, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే రైట్ విషయానికి నిలబడితే నేను చాలా అప్రిషియేట్ చేస్తా. కానీ రాంగ్ విషయానికి నిలబడితే నేను ఖచ్చితంగా నిలదీస్తా. నాకు అక్కడ స్నేహం కాదు, ధర్మం. నేను నా ధర్మంకి నిలబడలేదంటే నేను ఇంకా నా స్నేహానికి ఎక్కడ నిలబడతాను? అండ్ నా దేశానికి నిలబడలేదంటే ఇంకా నేను ఇంకెందుకు నిలబడతాను? మీలాగా నేను పక్క దేశాలకు డబ్బులు వస్తే వెళ్ళిపోయే రకం కాదు. మీరు 100 కోట్ల రూపాయలు ఇచ్చినా ఈ దేశానికి నేను ద్రోహం చేయను. ఒక ఆర్మీ వాడు బోర్డర్లో నిలబడుకున్నప్పుడు పాకిస్తాన్ వాడు ఎదురుగా నిలబడి ఒరే నీకు 100 కోట్లు ఇస్తా గన్ను కింద పడే అంటే నీ 100 కోట్ల మడిసి నీ దగ్గరే పెట్టుకున్న బుల్లెట్ రుచి అంటూ చూడరా అని దింపుతా చూడు. అంత పవర్ఫుల్ గా ఉంటా నేను. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఇట్లా సుకూన్గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని ఏడ్చేటందుకు నీకు అంత స్కోప్ ఎట్లా దొరికిందో తెలుసా? స్కోప్ కాదు రమ్య గారు, మనీ, పేమెంట్. దే ఆర్ పెయిడ్. మీ గుండెలల్ల బుల్లెట్లు దించుకుంటే నెత్తిల బుల్లెట్లు దిగినప్పుడు వాళ్ళంతా బుల్లెట్లతోని జల్లడైతుంటే నువ్వీడింత కంఫర్ట్ గా కూర్చొని ఇట్లా దొంగ ఏడుపులు ఏడవస్తుంది. అక్కడ దెబ్బలు తిని ఆ దెబ్బలు చూపించుకుంటుంటే దెబ్బలు తినిందే చూపించుకోవడానికి కదా. పోలీసులను ఎట్ట కొట్టారో తెలుసా? పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు తరిమి కొట్టారు. పోలీస్ వెహికల్స్ తోసేశారు. సిఆర్పిఎఫ్ జవాన్లని అసలు పోలీసులు వచ్చి షర్ట్ కాలర్ పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళ మొహం మీద పెప్పర్ స్ప్రేలు కొడుతున్నారు. ఇవి కనిపించవా? ఓహో, పేమెంట్ రాయలేదేమో కదా. కరెక్టే. ఎలా వస్తుంది కాజల్ గారు మీకు ఏడుపు? నాకు అది భలే కామెడీగా ఉంది ఏడుస్తుంటే. బిగ్ బాస్ లో కూడా ఎప్పుడు ఇంత ఏడవలేదు, అన్ని కష్టాలు ఫేస్ చేసినా సరే. ఇక్కడేంటి ఎంత ఏడుస్తున్నారు? ఓ, నచ్చలేదు నాకు, అస్సలు నచ్చలేదు. ఐ నో యు ఆర్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ ఐ నో యూ పర్సనల్లీ అండ్ ఐ లైక్ యూ సో మచ్. బట్ దిస్ డ్రామా ఇస్ నాట్ గుడ్. పోలీసులకి, సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో నీలాంటి ఒక భార్య ఉంటుంది. అండ్ నీకున్నట్లే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా బతకాలి అనుకుంటారు ఈ సమాజంలో. ఆ సంగతి మర్చిపోవద్దు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇప్పుడు నీకు ఏదన్నా ప్రోడక్ట్ చేయమని డబ్బులు ఇస్తే నువ్వు చాలా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తావు కదా. పోలీసులకి, ఆర్మీ జవాన్లకి డ్యూటీ అప్పగిస్తారు. వాళ్ళకు వచ్చే జీతాల మీద వాళ్ళ జీవితం అంతా ఏం బతకరు. ఎవడన్నా కాల్ చేసేస్తే, ఇలా తోసేసేస్తే, కొట్టేసేస్తే చచ్చిపోతారు వాళ్ళు. కానీ నీ బతుకు, నీ లైఫ్కి ఒక గ్యారంటీ ఉంది. కానీ వాళ్ళ బతుకులకి గ్యారంటీ లేదు. ఎప్పుడు పోతారో తెలియదు. బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు ఆర్మీ వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముంగట వాళ్ళ కాళ్ళు చేతులు ఊడిపోయి అంత దూరంలో పడ్డం కనిపిస్తుంటది. ఎవరి కోసం అంత త్యాగం? ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చేస్తున్నామని వాళ్ళకి తెలియదు కదా పాపం. అక్కడ దెబ్బలు తిని ఆ దెబ్బలు చూపించుకుంటుంటే ఈడు ఈ జఫ్ఫగాడు దెబ్బలు చూపిస్తున్నాడు. వాడు పోలీసుల్ని రెచ్చగొట్టి, కెలికి, గోకి, కొట్టించుకొని దెబ్బలు చూపించడానికే. మరి పోలీసులు దెబ్బలు చూపిరా అంటే ఈ తొక్కలో సాడ్ మ్యూజిక్ బీజిఎంలు పెట్టేసేస్తే మీరు అయ్యో కరిగిపోతారు. మొత్తం పాకిస్తాన్ వాళ్ళందరూ కలిసి హిందూ పేర్లతో ఇండియాలో ఇన్స్టాగ్రామ్లు నడిపి మ్యూజిక్లు పెట్టి నానా రప్చర్ చేస్తుంటే అవన్నీ చూసేసి అయ్యో ఓకే. ఈ ఆల్గరిథం సోషల్ మీడియా ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఒక్కటి అట్లాంటి చూస్తే అన్ని అట్లాంటివి చూపిస్తుంది. నా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి. పోలీసులు కొట్టినాయి, పోలీసులు హాస్పిటల్స్కి వెళ్ళినాయి, పోలీసులు కన్ను పోయింది, పోలీసు చెవు పోయింది, ఇక్కడ ఒక ఐరన్ రాడ్ లేసిండ్రు. ఎంతమంది? దగ్గర ఒక 90 మంది స్టూడెంట్స్కి దెబ్బలు తగిలితే 150 మంది పోలీసులకు దెబ్బలు తగిలాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మనుషులు కదా. ఓహో, వాళ్ళు చచ్చిపోవడానికి రెడీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు కదా. అంటే మీరు చంపేయడానికి రెడీ ఉన్నారు. ఎతవ ఏడుపులు, ఎతవ డ్రామాలు. పాపం పిల్లగానికి ముఖం మీద, నుదుటి మీద దెబ్బలు తాకినాయి. వెనకాల మంచి సాడ్ మ్యూజిక్ వేసుకొని వీడియో పెట్టుకుంటే మిలియన్స్ కొద్ది వ్యూవర్షిప్ వచ్చింది. నిలబడితే ఎప్పుడైనా సరే ఆర్మీ వాళ్ళ తరపున నిలబడాలి. నిలబడితే ఎప్పుడు దేశం తరపున నిలబడాలి. పార్లమెంట్ ని కూల్ చేస్తాం, పార్లమెంట్ ని తగలబెడతాం, మన ట్యాక్స్ డబ్బులతో కొన్న పోలీస్ వెహికల్స్ నాశనం చేస్తాం, రైళ్లని పగలగొడతాము, రైల్వే ట్రాక్లని పీకేస్తాము, బస్సుల్ని నాశనం చేస్తాము, రోడ్లని నాశనం చేస్తాము. మన డబ్బుని నాశనం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాకు కూడా నరకాలనిపిస్తుంది. తర్వాత
అయ్యో చచ్చిపోయారు మీరు, నేను చంపేస్తానని అనుకోలేదు అని నాకు కూడా ఏడవాలనిపిస్తుంది. నేను కూడా యాక్ట్రెసే, బాగా ఏడుస్తా. పాపం, ఎంత దెబ్బలు తగిలే కదా, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా చేశారు ఈ పోలీసులు, ఎందుకు ఇలా చేశారు ఈ ఆర్మీ? ఇదేనా మీకు పోలీస్ ట్రైనింగ్లో, ఆర్మీ ట్రైనింగ్లో నేర్పించింది? ఇట్లాంటి ఎద్దవ ఏడుపులు నేను కూడా ఏడుస్తాను, కానీ మీలోగా డబ్బులు తీసుకుని దొంగ ఏడుపులు ఏడవాను. నా దేశాన్ని నాశనం చేయమని దొంగ ఏడుపులు ఏడ్చి నా ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే నా దేశాన్ని కానీ, నా ధర్మాన్ని కానీ, నా ఆర్మీ సైనికుల్ని కానీ తప్పుగా మాట్లాడమని 100 కోట్ల రూపాయలు ఇచ్చినా మడిసి పెట్టుకోమని చెప్తా.